అయితే చేసుకుంటున్నానండి. పోపులో వెల్లుల్లిపాయలు వేసి టమాటా వేసేసుకున్నానండి. వంకాయ కర్రీ కూడా చేసుకుంటున్నానండి. దానిపైన పోపు గింజలు వేసేసుకుని కరివేపాకు, వెల్లుల్లిపాయలు కలుపుతూ ఉండాలండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెండు కడాయిలు పెట్టుకొని అక్కడ టమాటా పచ్చడి, ఇక్కడ వంకాయ కూర అండి. కొద్దిగా నీళ్ళు పోసి పెట్టేయాలండి. మళ్ళీ ఉప్పు, కారం, టమాటాలో కూడా కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టాలి. ఉడకనివ్వాలండి. అలా దగ్గర పడుతున్నాయి చూడండి. ఇంకా కొద్దిగా దగ్గర పడితే ఉప్పు, కారం వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మెత్తపడాలండి. పచ్చడిలో ఉప్పు వేసుకుంటున్నానండి. మ్యాంగో కారమే వేసుకుంటున్నానండి నేనైతే. దీంట్లో ఉన్న కారం వేసుకోవచ్చు. కలిపేసుకోవాలండి. ఇలాగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెండు పొయ్యి మీద రెండు చేసుకున్నా ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చండి. వంటలు రెడీ అయితే టమాటా పచ్చడి రెడీ. వెల్లుల్లి టమాటా పచ్చడి రెడీ అండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నానండి. చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, అన్నంకి కానీ తినొచ్చండి దీన్ని. వంకాయ కూరలు కూడా వేసుకుంటాను. ఉప్పు, కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకోవాలండి. ఇందులో పులుపు ఎంత తింటారో మీరు అంత వేసుకోవచ్చండి. నాకైతే చాలండి. కలిపేసుకోవాలండి బాగా. కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కారం పొడి వేసేసుకోవాలి. డిఫరెంట్ కూర అండి ఇది. దీంట్లో ఏం పొడులు కూడా వాడకూడదండి. రెడీ అయిన టమాటా పచ్చడి మీద కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. స్మెల్ బాగుంటుంది. కూడా ఉడికే వంకాయలు కూడా వేసేసుకోవాలండి కొత్తిమీర. ఉడికేటప్పుడే కొత్తిమీర స్మెల్ కూడా వస్తుందండి బాగా. ఇంకొద్దిగా అండి, కొద్దిగా ఉడికిన తర్వాత వేసేసుకోవాలండి కారం పొడి. కొద్దిగా కారం పొడి వేసుకొని ఉడకనివ్వాలండి. లేకపోతే పచ్చి కారం వాసన వస్తుంది. దీంట్లో ఉడికితే కారం వాసన ఉండదండి. కలిపేసుకోవాలండి. ఇది ఇంతే అండి. ఏం పొడి కూడా వాడకూడదండి. చపాతీకి అయితే సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. కర్ణాటకలో అయితే బదినేకాయ రసగాయ అంటారండి దీన్ని. ఏం పొడి వాడరండి. ఇది కర్ణాటక స్పెషల్ కూర అండి. కారం వేసి కలుపుకున్నామండి. వంకాయ కర్రీ రెడీ.